అది కరెక్టే లేదు. అమ్మో అగౌరించు. ఇప్పుడు చెప్పు, ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది? ఒక పిచ్చి అతను కనిపించాడు. పలకరించాల్సింది మీ కజినేగా. సారీ సారీ సారీ, చెప్పు. అతనికి వాళ్ళ బ్రదర్స్ పిచ్చెక్కించి ఆస్తినంతా రాయించుకున్నారట. ఇదివరకు మామూలుగానే ఉండేవాడని నాన్న వాళ్ళ మేనేజర్ చెప్పాడు. మామూలుగా ఉన్నవాడిని పిచ్చివాడిని చేయడం అంత ఈజీ కాదు. నేను అదే అనుకున్నాను. లేదు బావా, మామూలుగా ఉన్న వాళ్ళని పిచ్చోళ్ళని చేయొచ్చు. మెంటల్ బ్యాలెన్స్ తప్పించడం చాలా ఈజీ. లేదు ఇల్లు నాన్నట్టు అదంత ఈజీ కాదు. లేదు బావా, ప్లాంట్ కట్ చేస్తే మెంటల్ ఎక్కించొచ్చు. కంప్యూటర్ కి వైరస్ ఎలా అటాక్ చేయొచ్చు, ఇది అంతే. కంప్యూటర్ వేరు, బ్రెయిన్ వేరు. బ్రెయిన్ నుంచి కంప్యూటర్ తయారు చేశారా? మర్యాదగా మాట్లాడు. అది జరిగే పని కాదు, కానీ పిచ్చెక్కించడం ఈజీయే అంటాను. కష్టం అంటాను. ఈజీయే. ఏది నాకు పిచ్చెక్కించు. నీకు కొత్తగా ఎక్కించేదేముంది, కానీ నాకు కోఆపరేట్ చేస్తే మావయ్యకి ఎక్కిస్తా. ఇంపాసిబుల్. పాసిబుల్ అంటున్నానుగా. చెయ్యవే. చూస్తూ ఉండు, కానీ నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. డన్. డన్. ఇప్పుడు మనం కూరగాయలకని బయటకు వెళ్తున్నాం. వెళ్ళి మనం ఇద్దరిని కలుస్తున్నాం. ఎవరిని? కస్తూరి, శ్రీను అని సూపర్ మిమిక్రీ ఆర్టిస్టులు, నా క్లోజ్ ఫ్రెండ్స్. రా. మావయ్య, మేము మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాము. ఓకే ఓకే. బావా, నువ్వు కార్తీ, నేను వస్తాను. సీను, నందిని గురించి చెప్పిన గుర్తున్నాయి కదా? ఏమాత్రం తేడా జరిగినా పాపం నందిని ఓడిపోతుంది. నా సంగతి తర్వాత, నీకన్నీ గుర్తున్నాయి కదా? ఓ, అస్సలు అనుమానం రాకుండా అంకుల్ ని ఫస్ట్ సీన్ లోని పిచ్చెక్కేలా చేయాలి. మరీ అంత ఊహించుకోకు కస్తూరి. ఇంత ఈజీగా మనిషికి పిచ్చెక్కితే ప్రపంచంలో తెలివిగల వాళ్ళు ఉండరు, పిచ్చోళ్ళు తప్ప. పద. సరే. మావయ్య, మావయ్య, లే మావయ్య. పడుకోనే అమ్ముడు, అసలే రాత్రి లంచ్ చేసాక నిద్రపోదు కానీ లేనన్నా. పడుకోనివ్వండిరా, ఎందుకు ఇప్పుడు ఇన్నాసా? ఎవరండి మీరు? ఏంటి వేటకారమా? వెటకారమా? ఇందులో వెటకారం ఏముందమ్మా? ఎవరు మీరు? మావయ్య, నాన్న నన్ను పిలుస్తున్నారు. ఏంటన్నా మీరు? దిల్లు, అమ్మ ఇంట్లో లేదు కదా, ఏం తోచక ఇలా టైం పాస్ చేస్తున్నారు. అవును బావా, అత్తయ్య ఉంటే హరి అంటుంటే కంట్రోల్లో ఉండేవాడు. లే మావయ్య, ఇదిగో నీకిష్టమని గుత్తంకాయ కూర చేస్తున్నాను. పద బావా. ఏంటిది? ఎవరో వచ్చి మా పిల్లల్లా మాట్లాడుతున్నారు. ఓహో, ఆ తింగర్ది గిరితో కలిసి నన్ను ఆట పట్టించడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇలా పంపించినట్టుంది. నేనేదో కన్ఫ్యూజ్ అయి కింద మీద పడిపోతాననుకుంటోందా తింగర్ది. కానీ ఈ కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్ అంత ఈజీగా కన్ఫ్యూజ్ కాడని ఆ తింగర్ దానికి తెలియదు. కూరవాసం బ్రహ్మాండంగా ఉంది. అది సరిగానమ్మాయి. ఇంతకేమంది ఏ ఊరు? అడుగుతున్నది నిన్నే అమ్మాయి. మాట పడిపోయిందా? అబ్బాయి మా తింగరోడు ఫ్రెండ్వా? ఒరే, వాడికంటే పని పాట సీకు సింత లేదు. నీకేమైందిరా? ఆడి మాట విని మీ పని పాట మానుకుని ఎందుకురా ఇక్కడికి వచ్చారు? అవును, ఈ తింగరోళ్ళు ఎక్కడా? అనవసరంగా నా సహనాన్ని పరీక్షించకు. అబ్బచా, గొంతులు ఒకేలాగా ఉంటే నమ్మేస్తాననుకున్నారా? ఆగనే, పిచ్చిగాని పెట్టిందా? అరే, ఇందాక నుంచి చూస్తున్నాను ఏదో బాలేదని ఊరుకుంటుంటే మీరు కాదు, మీరు ఫ్రెండ్స్. అవును బాబా. ఏంటి మావయ్య, ఆర్ యు ఆల్ రైట్?
అంటే మీరు మావయ్య ఐ ఐ ఐ ఐ ఐట్ ఓకే వెయిటే డిఫరెన్స్ కానీ యాక్టింగ్ మాత్రం అచ్చ మా అమ్మలాగే బెమ్మనగా చిత్రం నాన్న ఏమైంది నీకు? ముందు ఫోన్ మాట్లాడు. అమ్మా ఏ? ఉన్నారమ్మా. ఇదేవో మాట్లాడతా. మాట్లాడండి. మాట్లాడు. చెప్పే ఎవరు నువ్వు? ఏ డ్రామా కంపెనీ ఎంత ఇస్తా అన్నారు? నందు రిజిస్టర్ కాల్ చేశారా? ఆ లింక్ డాక్యుమెంట్స్ కావాలని స్కాన్ చేసి మెయిల్ చేయమని చెప్పాను కదా. చేస్తాను నందు. నందు వన్ స్మాల్ డౌట్. ఏంటది? నువ్వు నిజంగా నా నందువేనా? Shut up. Are you all right? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నందు. ఆ డాక్యుమెంట్స్ పంపించండి. అలా కట్ చేసేసింది. అవును వీళ్ళిద్దరూ అంటే అమ్మడు గిరి ఫ్రెండ్స్. మరి నందు ఏరి వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నానా? నో, ఈ కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్ కన్ఫ్యూజ్ అవడమా? నెవర్. నా పిల్లల్ని నేను గుర్తుపట్టలేనా? గుర్తుపట్టగలను. yes. బావా మావయ్యకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. చెప్తే నమ్మాలి. ఇప్పుడు చూడు ఇక్కడికి వచ్చి మనల్ని చూసి తలకిందులవుతాడు. అవునా? పాపం కన్ఫ్యూజన్ ఎక్కువై నిజంగా మెంట్లో చేస్తుందేమో దిల్లు. అంతవరకు రానివ్వం కదా బావా. ఇంతకీ వీళ్ళెక్కడ ఉన్నారు? మావయ్య రూమ్ లో ఉండమని చెప్పా. అతను చూస్తే చూడని కన్ఫ్యూజన్ రేంజ్ ఇంకా ఎక్కువవుతుంది తప్ప తగ్గదు. వదిలే బావా, మావయ్య ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఇక్కడున్నారా? ఓకే చెప్పు నందు. మెయిల్ చేశారా? చేశాను. వాళ్ళకి చెప్పారా? చెప్తాను. ఒకసారి ఫోన్ గిరికి ఇవ్వండి. ఇస్తాను కానీ ముందు ఎవరో కన్ఫర్మ్ చేసుకుని ఇస్తాను. What nonsense, Hari? ఇట్ ఈస్ నాట్ నాన్ సెన్స్. చాలా సెన్స్. ఉంటాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటిది కన్ఫ్యూషన్ గా ఉంది? ఏంటి మావయ్య ఫోన్ లో అత్తయ్యన్ని 4 6 కొట్టినట్టుంది. ఒరే నీ ఫోన్ ఒకసారి ఇవ్వరా. మెంట్లో వచ్చిందా నాన్న? నా ఫోన్ నీ దగ్గరే ఉంది కదా. ఇప్పుడేగా కిచెన్ లో అమ్మ ఫోన్ వస్తే నీకు ఇచ్చాను, మాట్లాడావు. మళ్ళీ ఇదేంటి? ఏంటి మావయ్య తేడాగా కనిపిస్తున్నా? అరే నన్ను పట్టుకొని నువ్వు నందిని ఫ్రెండ్ వా? వాళ్ళకెటు పని పాట లేదు, మీరెందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అంటూ మన్ కీ బాత్ లో స్టేట్మెంట్ ఇచ్చు. ఏమైంది? క్యా హువా? వాట్ హ్యాపెన్ మావయ్య? చెప్పరా వాసు, అందరూ బాగున్నారా? మంగళగిరి పిన్ని విషయం ఎప్పుడూ అయిపోయిందిరా. ఇప్పుడేం గెటప్పులు లేవురా. అన్నట్టు అమ్మ వైజాగ్ వచ్చింది, కలుస్తావా? అంకుల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వంటలేరా, మళ్ళీ కాల్ చేస్తానే. మావయ్య లంచ్ చేద్దామా? ఆకలి దంచేస్తుంది. లేదమ్మా, నాకు పెద్దగా ఆకలిగా లేదు. పోనీ చిన్నగానే ఉందిగా. ఆ తింగర్ దాని మాటలేవి. ఏంటన్నా ఆకలిగా లేదా? అవునరా, కావాలంటే మీరు వెళ్ళి భోంచేయండి. ఎదుగో నీలో ఏదో మార్పు వచ్చింది మావయ్య. ఏ రోజైనా నాకు ఆకలిగా లేదన్నావా? లేదే. ఏంటన్నా ఒంట్లో బాలేదా? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నాకు ఆకలిగా లేదు. నా ఆకలి గురించి నాకు తెలీదా? కావాలంటే వెళ్ళి మీరు భోంచేయండి. అబ్బో పెద్ద ఆయన మంచి కోపం మీద ఉన్నట్టున్నాడే. రా బావా, ఈ మాస్టర్ ఏంటి బతిమిలాడేది? హలో, నన్ను బతిమిలాడమని మిమ్మల్ని బతిమిలాడినట్టు నన్ను బతిమిలాడతారే. ఇక్కడ ఎవరిని బతిమిలాడక్కర్లేదు. చూసావా బావా ఆ మాటలు ఎలా రిపీట్ అవుతున్నాయో? బట్టలు తగిన వాళ్ళ ఎలా పొంతం లేకుండా మాట్లాడుతున్నాడో. అవును నిజమే. అయ్యో, రా బావా ఫోన్ చేద్దాం. ముందు రూమ్ కెళ్ళి ఫస్ట్ అమ్మకి మెయిల్ చేసి తర్వాత ఫోన్ చేద్దాం. ఇప్పుడు అమ్ముడు వాడు బయటికి వెళ్ళినట్టున్నారు. నేనిప్పుడు తలుపులు లాక్ చేస్తాను. లోపలికి ఎలాగొస్తారో చూస్తాను.
అమ్మా నాతోనే ఆడుకుంటారా? నాతోనే దాగుడు మూతలాట్లాడతారా? ఛేదిస్తా, మీ రహస్యాన్ని నేను ఛేదిస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. అన్ని తలుపులు వేసానే, అన్ని రూమ్లు చూసానే. ఇది భ్రమ నిజమా? మరి హాల్లో వాసుగారితో మాట్లాడింది వీడేనా? నన్ను లంచ్ చేద్దాం రమ్మని చెప్పింది ఈ తింగర్దేనా? కాదే. మరి వాళ్ళెక్కడికి వెళ్ళారు? వీళ్ళెలా వచ్చారు? వాళ్ళు నా కళ్ళ ముందే కదా మెట్లెక్కి వెళ్ళారు. సమ్ కన్ఫ్యూషన్. ఏంటి పెద్ద ఆయన ఆకలిగా లేదన్నా? ఆ చెమట్లేంటి? భోజనం వడ్డించమంటావా? చెప్పునన్నా, తినేద్దామా? చెప్పు మావయ్య, వడ్డించనా? అయ్యో కన్ఫ్యూజన్. ఏంటి మావయ్య ఏం చెప్పట్లేదు? పోని మజ్జిగ తాగుతావా? మజ్జిగ నిజమే దిల్లు, నాన్నకు మజ్జిగివ్వా? పదని మావయ్య ఇస్తాను. ఏ దిల్లు దిల్లు, మెయిల్ చేసిన పేపర్స్ ఇచ్చేసావా? తెచ్చుకోబోయ్. పాపమని హెల్ప్ చేస్తుంటే ఎక్స్ట్రా చేస్తున్నావు. ఎలా ఎలా? ఇప్పుడే కదా ఆ మున్ని గిరిని చూసింది. ఓ మై గాడ్! రా బావా, భోజనం చేసాక మేలు చేద్దుగానిలే. Something. అమ్మో అమ్మో అమ్మో! Something is happening. Yes! పదండి, ఎంత టెన్షన్ పడుతున్నాడో ఏంటో. పద. అమ్మో! Something happening. I know. Something wrong. Something happening. Something happening. Something wrong. Something happening. Something wrong. Something happening. Something wrong. Something happening. Something happening. Something wrong. Wrong. Happening. మావయ్య, భోజనం వడ్డించినా? పదనన్న భోంచేద్దాం. ఆకలితో నీకు నాకు చెమటలు పట్టేస్తున్నా. ఈ తింగర్ది ఏం కూర వండింది? చూసావా, మావయ్యకి మెంటల్ వచ్చేసింది. కస్తూరిని నన్ను అనుకుంటున్నాడు. అవును దిల్లు, ఆ సీన్ గానే నేను అనుకుంటున్నారు. వంకాయ కూర అని చెప్పాను కదా మావయ్య. అవునవును చెప్పావు. వంకాయ కూర నేనే మర్చిపోయాను. అవును గిరి, మీ అమ్మకి మెయిల్స్ అన్ని పంపించావా? పంపాను నాన్న. వెరీ గుడ్ పంపావు. వంకాయ కూర మెయిల్స్. బావా, ఇంకొంచెం సేపు ఆగితే మావయ్యకి పూర్తి స్థాయిలో పిచ్చెక్కడం కన్ఫర్మ్. పంపించేసా? మరి పంపించేశాక ఇంకెందుకు ఆలస్యం? కమ్. వెరీ గుడ్ వంకాయ కూర. వెళ్ళండి. నాకు టెన్షన్ గా ఉంది. ఏం కాదు బావా, నువ్వు నుంచో. వెరీ గుడ్ వంకాయ కూర మెయిల్స్. రండ్రా, బాగా ఆకలిస్తుంది. భోంచేద్దాం. ఎవరా మీరు? ఎవరు మీరు? గిరి నానా ఎవడ్రా నీకు నాన్న? మామయ్య అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా కొడుకు కోడలు ఎక్కడ? అమ్ముడు, గిరి తొందరగా రండ్రా. వెళ్దామా వద్దా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. సరే పద, ఏదైతే అది అవుతుంది. అమ్ముడు, గిరి చెప్పుకుని వీడెవడో ఇంట్లో తిరిగేస్తున్నాడు రా. అమ్ముడు, ఇది ఎవరి నందిని అంటుంది. ఓ నాయనో, ఏంటి బావ ఇలా జరుగుతుంది? అందుకే చెప్పాను ఇలాంటి వెరీ ప్రయోగాలు ఆపమని. ఇప్పుడు చూడు. చూస్తున్నావు? వీడిని మెడ పెట్టుకుని బయటికి లేకపోతే గడ్డి కత్తి అని చుండి ఇదంతా నాటకం. నాటకం ఆడారా? అంటే నా ఆస్తి కాజేయడానికి నాటకం ఆడారా? మన ఆస్తి కాజేయడానికి వెళ్ళి నాటకం ఆడారట. మావయ్య, నిజం మావయ్య, అసలైన కోడల్ని నేనే. అసలు సిసలైన కొడుకు నేనే. నాకు తెలుసు, బాగా తెలుసు. మీరు కాదు, ఈమె నా కోడలు, వీడే నా కొడుకు. అయ్యో, నేను కాదండి. నిజంగా దొంగ నా కొడుకు నేను. సారీ, దొంగ కొడుకు నేను. అవును అంకుల్,
నేను డూప్ నందిని. మళ్ళీ చెప్పు. మావయ్య ఆ, నేనే ఒరిజినల్ నందిని. నాన్న పక్కగా నేనే నీ సన్ని. అది అలా రండి రద్దారిలోకి. నన్నే ఎర్రోని చేద్దాం అనుకున్నారా రే? ఈ ఎపిసోడ్ 5వ సీన్ లోనే నాకు తెలుసురా మీ ప్లాను.